నిన్న మొన్న మొత్తం పవన్ కళ్యాణ్నే కవర్ చేసాము, అతని గురించే మాట్లాడాము. ఏవో పిచ్చివాగుళ్ళు వాగుతాడు, దాన్ని మనము ఒకటి కామెడీగా చెప్పుకోవచ్చు, ఒకటి సీరియస్ గా చెప్పుకోవచ్చు, ఒకటి ఎగతాళి చేస్తా చెప్పుకోవచ్చు, ఒకటి ఆయన భావాల్ని ఆయన అర్థాల్ని విశదీకరించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయొచ్చు. కానీ సిన్ బాబు అలిగినట్లున్నాడు, సిన్ బాబు హర్ట్ అయ్యాడు. ఇదేంటిది, మాకు కదా 134 సీట్లు ఉన్నాయి, వాళ్లకు కేవలం 21 ఎన్నో ఉన్నాయి కదా వాళ్ళకు సీట్లు, వాళ్ళు ఏం పొడిచినారు, ఏమి చించినారు, ఏమి చాటేసినారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అట్లా ఊగిపోతున్నాడు. నేను ఏదైనా మంచి మాటలు చెప్తే ఎవరు పట్టించుకోరు, నేను వచ్చేసి నా తెలివితేటల్ని, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అతని తెలివితేటల్ని, నా తెలివితేటల్ని నేను ప్రదర్శిస్తే తప్ప మళ్ళీ మీడియా అటెన్షన్ ని నా వైపు తిప్పుకోలేము అని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక అద్భుతమైన జ్ఞాన గుళికను రాష్ట్ర ప్రజల కోసం ప్రసాదించాడు మా సిన్ బాబు. ఒకసారి అది చూద్దాం. చివరిలో చిన్నపిల్లల్ని ఎలా బుజ్జగించాలి, ఎలా వాళ్ళను ఆడించాలి, లాలించాలి అనేది కూడా చెప్తాడు. నవ్వుకోవడానికి లేండి, అతను కూడా పాపం నవ్వుకోవడానికి అన్నాడులే, అంటే పిల్లాడిని నవ్వించడానికి. సో ఫస్ట్ సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళి లాస్ట్ లో కొంచెం బాగా ఆహ్లాదంగా నవ్వుకుంటూ ముగిద్దాం. సో సిన్ బాబును ప్రవేశపెడుతున్నాం. బాధపడ్డట్టున్నాడు, పవన్ కళ్యాణ్కి నా అటెన్షన్ అని చెప్పేసి కాట్రాజు కాటేసినట్టు ఏదో వేయడానికి మనం ముందుకు వస్తున్నాడు. వెల్కమ్ సిన్ బాబు, నువ్వు లేకపోతే ఫన్ అనేది మిస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏదో వరుణ్ తేజు, వెంకటేష్ F2 F3 చేయడం కాదు, అసలు రియల్ ఫన్ నీదే. వెరీ పవర్ఫుల్ ఫన్, పర్ఫార్మెన్స్ అదిరిపోయే ఫన్, అన్ని ఓకే. 10 లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. చెప్పు. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించినందుకు సేవింగ్ చేశాం. అన్న మాకు అర్థం కాలేదని మీరు అనుకున్నారా? అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా. సో ఇంటర్మీడియట్ పుస్తకాలంట 10 లక్షలు ప్రింట్ చేస్తారంట, అంతవరకు క్లారిటీ ఉంది కదా. సో ఏవో కొన్ని అనవసరపు పేజీలు తీసేసాడంట. ఆ అనవసరపు పేజీలు అచ్చేయడానికి ఒక పుస్తకానికి 30 పైసలు ఖర్చు అవుతుందంట. సో 10 లక్షల పుస్తకాల్లో ఆ అనవసరపు పేజీలు తొలగించినందుకు 30 లక్షల రూపాయలు ఆదా చేశాడంట. ఇక్కడే సిన్ బాబు అనేవాడు, అంటే అతనిలోని టాలెంట్ బయటికి తొంగి చూస్తుంది కొక్కరొక్కో అని. ఇప్పుడు ఒక పుస్తకానికి 30 పైసలు సేవ్ చేశాడు అనుకుందాం, ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తాం. నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈరోజు లెక్కల మాస్టర్ అవుతారు మెత్తాల్సి వచ్చింది. నాకు 10th లో 100 out of 100 అండి మ్యాథ్స్ లో, కానీ మెడిసిన్ ఇంట్రెస్ట్ అయ్యి బైపీసీ తీసుకున్నాను, మనకు లెక్కలు బాగా వస్తాయి. సో ఒక పుస్తకానికి 30 పైసలు ఆదాయం చేసిన సినబాబు 10 పుస్తకాలకు ఎంత ఆదాయం చేస్తావు సినబాబు? 3 రూపాయలు. 100 పుస్తకాలకు 30 రూపాయలు, 1000 పుస్తకాలకు 300 రూపాయలు, 10,000 పుస్తకాలకు 3,000 రూపాయలు, 1,00,000 పుస్తకాలకు 30,000 రూపాయలు, 10 లక్షల పుస్తకాలకు 3 లక్షల రూపాయలే కదా. ఎలా సిన్ బాబు 30 లక్షలు ఎలా అవుతుంది? నువ్వు 30 లక్షలు ఎలా ఆదా చేస్తావు? ఒక పుస్తకానికి నువ్వు 30 పైసలు ఆదా చేస్తే 10 లక్షల పుస్తకాలకు నువ్వు ఆదా చేసేది కేవలం 3 లక్షల రూపాయలే, 30 లక్షల రూపాయలు కాదు. సరే నీకు అర్థమయ్యేలాగా ఇంకోలాగా చెప్తా. ఒక పుస్తకానికి ₹1 ఖర్చు అవుతుంది అనుకో, 10 లక్షల పుస్తకాలకు ఎంత అవుతుంది? 10 లక్షల రూపాయలు. ఒక పుస్తకానికి ₹2 ఖర్చు అవుతుంది అనుకో, 10 లక్షల పుస్తకాలకు 20 లక్షల రూపాయలు. ఒక పుస్తకానికి ₹3 ఖర్చు అవుతుంది అనుకో, 10 లక్షల పుస్తకాలకి 30 లక్షల రూపాయలు అవుతుంది. సో నువ్వు ఆదా చేసిందేమో 30 పైసలు. నువ్వు చెప్పేది ఏంటంటే ₹3 ఆదా చేసినట్టు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇది అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నారా లోకేష్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా ఒక మాట అన్నాడు. ఇండియాలో 100 సెల్ ఫోన్లు తయారవుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో 265 సెల్ ఫోన్లు తయారవుతున్నాయని ఇంతకుముందు చెప్పాడు. అదొక జ్ఞాన గుళిక. ఇండియాలో 100 అవుతుంటే ఆంధ్రాలో 90 అయినా అర్థం ఉంది. ఆంధ్రాలో 265 ఎట్లయితుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లేదా? ఇండియాలో 265 ఆంధ్రాలో 100 అవుతున్నాయని అర్థం ఉంది. ఇవన్నీ చిన్నబాబు జ్ఞాన గుళికలు. ఇప్పుడు కొసమేర్పడ్డాను కదా, దానికంటే ముందు సినబాబు గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం, పెట్రోల్ ధరల గురించి. సో మళ్ళీ ఎక్కడో సినబాబు పెట్రోల్ బంక్ వైపు ఆశగా ఆబగా ఎదురు చూస్తున్న, లేకపోతే చూపిస్తున్న ఫోటో ఒకటి మళ్ళీ ఎవరో మన మిత్రులే పెట్టారు. ఆ ఫోటో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఫిబ్రవరి 7వ తేదీ నారా లోకేష్
అంటే ఇప్పుడు 2023 ఫిబ్రవరి 7వ తేదీ నారా లోకేష్ జీవ్ గలం పాదయాత్రలో భాగంగా పెట్రోల్ బంకు వైపు వేలు చూపిస్తూ అతను రాసుకున్న మ్యాటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ 1 ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, కంగ్రాచ్యులేషన్స్ వైఎస్ జగన్ అని పెట్టాం. సరే, ఆ రోజు నెంబర్ 1 లో ఉండింది కదా, ఈ రోజు మనకున్న రాష్ట్రాలలో చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందేమో, ఎందుకంటే సింబాబు వాళ్ళ అబ్బా ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఎంతో ఆతృతగా ఏఐని అడిగా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడిగితే నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మీకే చూపిస్తాను చూడండి. As of March 16, 2025, the highest petrol price in India is recorded in Andhra Pradesh at rupees 109.37 paise per liter, while the lowest in India is in Andaman and Nicobar Islands at 82 rupees 46 paise per liter. So, ఇప్పుడు అంటే ప్రపంచానికి చదువు చెప్పే పెదబాబు, ఆ చదువుని మనకు పంచే సిన్బాబు పరిపాలన చేస్తున్న రాష్ట్రంలో ఇప్పుడు కూడా పెట్రోల్ ధరలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా ఉన్నాయి. ఏ సినబాబు, నువ్వు వచ్చిన తర్వాత తగ్గిస్తా, నా దగ్గర ప్రణాళిక ఉందని జాఫర్ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావా లేదా? పెట్రోల్ ధరలు పెరగడం వలన పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడం వలన మన రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది అని చెప్పేసి నువ్వు ఇంతకు ముందు నీ శైలిలో, తనదైన శైలిలో ఇంతకుముందు నారా లోకేష్ చెప్పాడు కదా. మరి ఇప్పటికీ మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది అధిక పెట్రోల్ ధరల్లో. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్రోల్ ప్రైస్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు జీవగలం పాదయాత్ర చేస్తా ఈ నాటకాలన్నీ ఆడాడు నారా లోకేష్? మనం ప్రశ్నించాలి కదా. ఇప్పుడు తగ్గించేసి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అతి తక్కువ ధరకు పెట్రోల్ ఇస్తుంటే అబ్బా కొడుకుల్ని మనం గొప్పని ఒప్పుకోవచ్చు. ఎందుకు ఇవ్వట్లేదు? సరే, ఇలా అడిగామనుకోండి, చిన్నపిల్లాడిని ఎలా ఆట పట్టిస్తున్నాడో మనల్ని కూడా ఆట పట్టించగలడు. ఒక్కసారి చూడండి, అదే కొసమెరుపు అని చెప్పాను, చిన్నపిల్లోడితో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. నీ అభిప్రాయం ఎవరికి అవసరం లేదు, నా పని గొరుగుతున్నావు. నీ అభిప్రాయం ఎవరికి అవసరం లేదు, నా పని గొరుగుతున్నావు. చిన్నపిల్లోడిని ముద్దాడుతున్నాడు నారా లోకేష్. ఏం చెప్పాడో నాకైతే అర్థం కాలేదు, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. సో నారా లోకేష్ బాధపడకు, నిన్ను కూడా మేము వార్తల్లో నిలుపుతూనే ఉంటాము. నువ్వు ఏవైనా చెబితే అవి ప్రజల్లోకి చేరవేసే బాధ్యత మాది.